నేపాల్లో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నేపాల్లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో కల్లోల పరిస్థితులను అదునుగా చేసుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలపై ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 2 చనిపోగా అనేక మందికి గాయాలయ్యాయి. జైలు గేటు తాళాలను వెరగొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ కృష్ణ థామర్ చెప్పారు. వారిని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు. ఈ కాల్పుల్లో 1 మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని వెల్లడించారు. వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్టుగా వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు అధికారులు. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హై టెన్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో కల్లోల పరిస్థితులను అదునుగా చేసుకుని కొంతమంది ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిపై ఆర్మీ కాల్పులు జరిపింది. అయితే ఈ కాల్పుల్లో 2 మరణించారు. అనేక మందికి గాయాలయ్యాయి. సుమారు 1 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే వారు జైలు గేటు తాళాలను వెరగొట్టి పారిపోయేందుకు ఖైదీలు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ కృష్ణ థామర్ చెప్పారు. వారిని ముందు అడ్డగించేందుకు ప్రయత్నించాం, కుదరక ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో 1 మందికి పైగా ఖైదీలు గాయపడ్డారు. అయితే వారికి ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పి వారు వివరించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. నేపాల్లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో కల్లోల పరిస్థితులను అదునుగా చేసుకుని పలు జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. అలా జైళ్ల నుంచి తప్పించుకున్న కొందరు ఖైదీలు భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే భారత్లో ప్రయత్నించేందుకు ఉన్నటువంటి దాదాపు 35 మంది ఖైదీలను ఇండియా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బలగాలు అరెస్ట్ చేశాయి. ఇండియా నేపాల్ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ సరిహద్దులో 22 మందిని, బీహార్ సరిహద్దులో 10 మందిని, బెంగాల్ సరిహద్దులో 3 అరెస్ట్ చేశారు సశస్త్ర సీమా బలగాలు. నేపాల్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క ఆర్మీ బలగాలు వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాటిని అదునుగా చేసుకుని పలు జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. కొంతమంది పరారయ్యారు. అలా జైలు నుంచి తప్పించుకున్న కొందరు ఖైదీలు భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారందరినీ కూడా దాదాపు 35 మంది ఖైదీలను ఇండియా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బలగాలు అరెస్ట్ చేశాయి. ఇండియా నేపాల్ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ సరిహద్దులో 22 మందిని, బీహార్ సరిహద్దులో 10 మందిని, బెంగాల్ సరిహద్దులో 3 అరెస్ట్ చేశారు సశస్త్ర సీమా బలగాలు.